హాయ్ అండి. మీలో స్వీట్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకెందుకో ఈరోజు స్వీట్ తినాలనిపించి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా బౌల్లోకి మైదా పిండి, 2 చిటికెల ఉప్పు, వేడి చేసిన నెయ్యిని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూనే కొద్దిగా గట్టిగానే పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని అరగంట పాటు నాననిచ్చి మళ్ళీ ఒకసారి నీట్ చేసుకొని ఇలా ముద్దల్లాగా చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని స్ప్రింకిల్ చేసుకొని పిండి ముద్దను పెట్టేసుకొని కొద్దిగా మందంగానే చపాతీలాగా తాల్చుకున్న తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి రిబ్బన్ అయితే ఎలాగుంటుందో ఆ విధంగా అన్నమాట. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని సెపరేట్ చేసి పెట్టుకోవాలి దానికి. ఆ తర్వాత మీడియంగా హీట్ అయిన ఆయిల్లోకి వీటిని వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక మనకి విడిపోతాయి అన్నమాట దానికి. ఒకవేళ అతుక్కుపోతే మీడియం టు లో ఫ్లేమ్ లో మంచిగా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కారం వేసుకొని తినొచ్చు. క్రిస్పీగా కారంగా తినాలనుకుంటే ఇంకా స్వీట్ కోసం అరకప్పు బెల్లం, పావు కప్పు వాటర్ ని వేసుకొని పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇలాచి పొడిని వేసుకొని మిక్స్ చేసి ఫ్రై చేసుకున్న వాటిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుతూనే బాగా కోట్ చేసుకోవాలి బెల్లాన్ని. పూర్తిగా బెల్లం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ప్లేట్ లో పలచగా పరుచుకుంటే డ్రైగా అయిపోతాయి. స్టోర్ చేసుకోవచ్చు. క్రంచీగా స్వీట్